గురుగారు, అభిషేకానికి పాలు రకరకాల పాలు వాడుతూ ఉంటారు. అది పచ్చి పాలు వాడాలా, లేకపోతే కాచి చల్లార్చిన పాలు వాడాలా? ఎలాంటి పాలు వాడాలి? రుద్రాభిషేకానికి వాడే పాలు పచ్చి పాలే వాడాలి, కాయని పాలే వాడాలి. అంతేగాని చల్లార్చిన పాలు కానీ కాచిన పాలు కానీ పనికిరావు. పచ్చి పాలే ఉన్నట్లుగా వాడాలి. అయితే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రము కాచిన పాలు నైవేద్యం పెట్టాలి, పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు. కాచిన పాలు చల్లార్చి, అంటే తాగేంత వేడిగా ఉండేట్లుగా, మరీ కాచి అప్పటికప్పుడు పొగలు వెళ్తున్నది కాదు, ఆ కాచిన పాలు చక్కెర వేసి కానీ వెయ్యక కానీ పెట్టవచ్చు. ఓకే, ఐచ్ఛికం, అది మన ఇష్టం, అది తప్పు లేదు. ఒక్క సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని వ్రతాలలో నైవేద్యం పెట్టేటప్పుడు అక్కడ ఒక నియమం ఉన్నది, పచ్చిపాలు నైవేద్యం చేస్తారు. ఓకే, అక్కడ పచ్చిపాలే నైవేద్యము చేసి ఆ నైవేద్యాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఆ వ్రతాలలో అవి ఒక వ్రతములవి. ఆ వ్రతాలలో ఆ రోజు కాచిన వస్తువులు ఏవి తినకూడదు, వేడి చేసిన పదార్థం ఏవి తినకూడదు, చల్లటి పదార్థాలే తినాలి. కాబట్టి ఆ రోజు మాత్రము ఆ వ్రతాలప్పుడు మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి అది పచ్చిపాలు నైవేద్యం చేయవచ్చు. మిగతా విషయాలు మామూలుగా చేసే పూజలన్నిట్లో కూడా కాచిన పాలే నైవేద్యం పెట్టాలి.